వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక తెలంగాణ అకాడమీ. నా పేరు శ్రవణ్ కుమార్. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను. అశోక తెలంగాణ అకాడమీలో గెస్ట్ ఫ్యాకల్టీగా సర్వీస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అశోక తెలంగాణ అకాడమీ అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన జనరల్ స్టడీస్ క్లాసెస్ని అందిస్తున్నది. అందులో భాగంగా నేను సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్, సామాజిక వెలి హక్కుల అంశాలు మరియు సంలీన విధానాలు జనరల్ స్టడీస్లో భాగంగా టీచ్ చేస్తాను. అయితే ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి టాపిక్, రైట్స్ ఇష్యూస్ సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ మనకి సోషియాలజీలో కూడా కనపడుతుంది. ఒక యూనిట్ ఉంది సోషియాలజీలో. సో కాబట్టి రీసెంట్గా రైట్స్ ఇష్యూస్కు సంబంధించిన అంశాలని పాఠకులకు అందచేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో థర్డ్ జెండర్ రైట్స్కి సంబంధించిన అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీ అందరికీ తెలుసు, తరతరాలుగా ట్రాన్స్జెండర్స్ అంటే మూడవ లింగం వారు, స్త్రీలు కాదు మరియు పురుషులు కాదు, మూడవ లింగం. అయితే వారిని సమాజంలో స్త్రీలకు ఉన్న గుర్తింపు కానీ ఇటు పురుషులకు ఉన్న గుర్తింపు కానీ లేకుండా ఒక ప్రకృతి వైపరీత్యంగా, ఒక డిస్క్రిమినేటరీ వివక్షతతో కూడిన చూపుతో, హేళనతో కూడిన చూపుతో, హక్కులు లేకుండా, అవకాశాలు లేకుండా, అవసరమైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోకి రెంట్కి తీసుకుందామంటే ఇల్లు కూడా రెంట్కి ఇవ్వనటువంటి పరిస్థితి, ప్రయాణం చేసే దగ్గర వివక్షతలు, స్కూల్లో వివక్షతలు, వాళ్ళని చూడగానే హేళన చేయడం. ఒక థర్డ్ జెండర్ పర్సన్ మిగతా అంటే స్త్రీ మరియు పురుషుడు కలిసి ఇలా సమాజంలో చాలా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. చదువుకునే దగ్గర కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ప్రయాణం చేస్తారు, అన్నీ కలిసి చేస్తారు. కానీ ఈ స్త్రీ మరియు పురుషుడి మధ్యలో థర్డ్ జెండర్, మూడో లింగం వారు ఇమడలేకపోతున్నారు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. సో అందరిలాగా వారు సమాజంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకోలేకపోతున్నారు. ఒక బస్సులో జర్నీ చేయాలంటే ఒక థర్డ్ జెండర్ పర్సన్ ఎక్కగానే అతని పట్ల ఒక రకమైన వివక్షత చూపు, అలాగే వాళ్ళ మీద కొన్ని అనుమానాలు, అపోహలు. సో ఇలా సమాజంలో అడుగడుగున వివక్షతకు గురవుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్కి హక్కులను కల్పించేందుకే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరు ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్. ద ట్రాన్స్జెండర్ పర్సన్ యాక్ట్. ద ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. 2019వ సంవత్సరంలో సమాజంలో అడుగడుగున హక్కుల వివక్షతకు గురవుతున్నటువంటి మూడవ లింగం వారికి సంబంధించినటువంటి హక్కులను పరిరక్షించేందుకు గాను కేంద్రము 2019లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క హక్కుల పరిరక్షణ చట్టము, ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం, ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టము 2019ని తీసుకురావడం జరిగింది. సో దీనికంటే ముందు ఒక సుప్రీంకోర్టు ఒక కేసులో అభిప్రాయపడ్డది. ఎప్పుడు అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటారు దాన్ని. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2014వ సంవత్సరం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, థర్డ్ జెండర్ వ్యక్తులు సమాజంలో తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారు.
వారిని బలహీన వర్గంగా పరిగణించాలి. విద్య మరియు ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. ప్రతి వ్యక్తి కూడా అంటే తన ఇష్టమైనటువంటి లింగాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పురుషుడిగానైనా ఉండొచ్చు, స్త్రీగానైనా ఉండొచ్చు, లేదా థర్డ్ జెండర్గానైనా ఉండొచ్చు. జనరల్గా థర్డ్ జెండర్ అంటే ఏంటి? పుట్టుకతో లోపాలు ఉండడం, జన్యుపరమైన లోపాలు ఉండడం, అందువల్ల స్త్రీలకు మరియు పురుషులకు సంబంధించినటువంటి లైంగిక అవయవాలు లేకుండా ఉన్నప్పుడు వాని ట్రాన్స్జెండర్ అంటారు. అంటే కొందరు సోషల్గా, కల్చరల్గా, సైకలాజికల్గా థర్డ్ జెండర్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో పురుష అవయవాలు ఉన్నప్పటికీ కూడా థర్డ్ జెండర్ లక్షణాలని మానసికంగా కలిగి ఉండే వారికి కూడా థర్డ్ జెండర్గా ఉండే హక్కు ఉంటుంది. అది అతని యొక్క వ్యక్తిగత చాయిస్ అని సుప్రీంకోర్టు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2014 సంవత్సరంలో చెప్పడం జరిగింది. సో దాని తర్వాత కూడా మనం చూసినప్పుడు ఒక థర్డ్ జెండర్ వ్యక్తి కుటుంబంలో వివక్షతను ఎదుర్కొంటాడు, కుటుంబ ఆస్తిలో హక్కు విషయంలో వివక్షతను ఎదుర్కొంటాడు, అతన్ని స్కూల్కి పంపించడంలో వివక్షను ఎదుర్కొంటాడు, సమాజంలో వివక్షతను ఎదుర్కొంటాడు, ఉద్యోగాన్ని పొందలేడు, అతడికి ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు, అతనికి రూమ్ రెంట్ ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తారు. సో కాబట్టి పబ్లిక్ ప్లేసెస్, పబ్లిక్ డొమైన్, పబ్లిక్ సర్వీసెస్, బస్సులో కానీ రైళ్లలో కానీ సో ఎక్కడైనా వెళ్ళడానికి రావడానికి పురుషులు మరియు స్త్రీలు ఎలా అయితే రైట్ టు మూమెంట్ ఉంటుందో, వాళ్ళకి ఎలా అయితే సమాజంలో తిరిగేటువంటి అవకాశం ఉంటుందో అలాంటి అవకాశాన్ని వీళ్ళు కోల్పోతున్నారు. ఎందుకంటే వీళ్ళ లోపల ఒక ఇన్సెక్యూరిటీ ఉంది, సొసైటీ తమ పట్ల చూపేంటి వివక్షత వల్ల. ఎట్ ద సేమ్ టైం సొసైటీలో ఉన్న వాళ్ళు వీళ్ళు హేళన చేస్తూ సో వాళ్ళని ఒక వివక్షత వస్తువుగా భావిస్తూ చేస్తున్నారు. కాబట్టి వీరికి సంబంధించిన హక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో 2019లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం లేదా ఇంగ్లీష్లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టము 5th డిసెంబర్ 2019 నుండి అమల్లోకి వచ్చింది. 5 డిసెంబర్ 2019 నుండి అమల్లోకి వచ్చింది. సో ఈ చట్టం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్ వ్యక్తులను కూడా ఒక వ్యక్తిగా, ఒక పర్సన్గా గుర్తించింది. స్త్రీ పురుషులతో పాటు సమాన అవకాశాలు వారికి ఉండాలి అని గుర్తించింది. మనకు ఆర్టికల్ 15 క్లాజ్ 1లో మనకి ఏముంటుంది? లింగపరమైన వివక్షత ఉండకూడదు అని ఉంటుంది. సో ఇక్కడ పురుషులకు ఎలాగో వివక్షత లేదు, స్త్రీల పట్ల కొన్ని రకాల వివక్షతలు ఉన్నాయి. సో వీడు మూడవ జెండర్ థర్డ్ జెండర్ పర్సన్ కాబట్టి స్త్రీ కాదు, పురుషుడు కాదు, థర్డ్ జెండర్ పర్సన్ కాబట్టి వివక్షత సమాజంలో ఉంటుంది, ఆ వివక్షతను రూపుమాపాలే అనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ వివక్షత గృహం నుంచి మొదలు పెడితే సమాజంలో ఉన్నటువంటి ప్రజా రవాణా విషయంలో, ప్రజా సౌకర్యాల విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో సో అన్ని రకాల కోణాల్లో థర్డ్ జెండర్ మీద వివక్షత ఉంది కాబట్టి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చట్టంలో ఎవరు ట్రాన్స్జెండరు అని డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ చట్టం దృష్టిలో ట్రాన్స్జెండర్ అంటే ఇందులో 2 పదాలు పెట్టడం జరిగింది. ఒకటి ట్రాన్స్జెండర్, ముఖ్యంగా ఒకటి ట్రాన్స్జెండర్, రెండవది పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్. ఈ 2 డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఇద్దరికి ఈ చట్టం వర్తిస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు అని కూడా ఈ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరిని ట్రాన్స్జెండర్ అని చెప్పింది ఈ చట్టము? ఎవరెవరైతే అటు ఉమెన్తో కానీ ఇటు మెన్తో కానీ మ్యాచ్ అవ్వలేరో, స్త్రీని పోలి ఉండరు మరియు పురుషుణ్ణి పోలి ఉండరో వాళ్ళు ట్రాన్స్జెండర్. అలాగే వీళ్ళనే ట్రాన్స్ మెన్ ఆర్ ట్రాన్స్ ఉమెన్ అని కూడా అనడం జరిగింది. దాంతో పాటుగా సమాజంలో తరతరాలుగా కొన్ని పేర్లతో పిలువబడుతున్నటువంటి, అందులో ముఖ్యంగా 4 పేర్లు మెన్షన్ చేయడం జరిగింది సాధారణంగా: కిన్నెర్, హిజ్రా, అరవాణి, జోగత. కిన్నెర్, హిజ్రా, అరవాణి అండ్ జోగత వీళ్ళని ట్రాన్స్జెండర్గా, అలాగే ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్ అనేటువంటి పదాలని ట్రాన్స్జెండర్ అనేటువంటి డెఫినేషన్ కింద ఇవ్వడం జరిగింది. సో వీరితో పాటు
ఎవరెవరైతే తమ అవయవాలను తొలగించుకుంటారో, పురుషుడిగా జన్మించాడు అనుకుందాం, పురుష అవయవాలు ఉన్నాయి అనుకుందాం, కానీ సైకలాజికల్గా, కల్చరల్గా, సోషల్గా వాడు ఏమనుకుంటున్నాడు, స్త్రీ నన్ను ముఖ్యంగా సైకలాజికల్గా నేను పురుషుడిని కాదు, స్త్రీ అని కాదు, మళ్ళీ అక్కడ నేను పురుషుడిని కాదు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సో అట్లాంటి వాడు తన యొక్క లైంగిక అవయవాలను తొలగించుకున్నప్పుడు కూడా ట్రాన్స్జెండర్గానే ఈ చట్టం పరిగణిస్తుంది. సో దాంతోపాటు నెక్స్ట్ ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి, పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్. పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్ అంటే పుట్టగానే లైంగిక అవయవాల లోపంతో ఉండడం, క్రోమోజోమ్స్ యొక్క అబ్నార్మల్ అంటే పురుష క్రోమోజోములు లేకుండా అటు పూర్తిగా స్త్రీ క్రోమోజోములు లేకుండా ఉండడం, అండ్ పురుష లైంగిక అవయవాలు కానీ స్త్రీ లైంగిక అవయవాలు కానీ లేకుండా ఉన్నవారు, తర్వాత స్త్రీలకు సంబంధించిన హార్మోన్స్, పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్స్ లేనివారు, వీళ్ళందరినీ కూడా పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్ అంటే పుట్టగానే బై బర్త్ లోపాలతో పూర్తిగా పురుషుడిగా కాకుండా పూర్తిగా స్త్రీగా కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సే కావచ్చు, క్రోమోజోమల్ ఆర్ జెనెటికల్ అబ్నార్మాలిటీ అసాధారణాల వల్ల కావచ్చు, లేదా ఎక్స్టర్నల్ జెనెటీలియా లేకపోవడం, ఉన్న పూర్తిగా అభివృద్ధి చెంది ఉండలేకపోవడం. సో ఈ కారణాల వల్ల అంటే ఓవరాల్గా చూస్తే ఈ చట్టం రెండు రకాలుగా, ఒకటి ట్రాన్స్జెండర్స్, రెండు పర్సన్స్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్ అనే ఇద్దరు వ్యక్తులకు కూడా స్త్రీలతో పాటు పురుషులతో పాటు సమానంగా సమాజంలో అవకాశాలు ఉండాలని చెప్పింది. అసలు సుప్రీంకోర్టు అయితే 2014లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వీళ్ళకి ఓబీసీ కింద ట్రీట్ చేయండి, వీళ్ళని కూడా సమాజంలో ఒక బలహీన వర్గంగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళకి హక్కులు కల్పించండి, విద్య మరియు ఉపాధిలో రిజర్వేషన్లు కల్పించండి. ఎందుకంటే వీళ్ళకి ప్రైవేట్ ఉద్యోగులు వీళ్ళని తీసుకోరు, ప్రైవేటు ఎంప్లాయ్మెంట్స్ అంటే ప్రైవేటు ఉద్యోగాల్లో వీళ్ళకి అవకాశాలు ఇవ్వరు. అలాగే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాల్లో అసలు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అని అడుగుతారు, కానీ థర్డ్ జెండర్ అని అడుగుతారు. అంటే ఏ వెల్ఫేర్ స్కీమ్కి అప్లై చేసుకున్నా, ఈవెన్ అఫీషియల్ రికార్డ్స్లో దేంట్లో అప్లై చేసుకున్న మేలా ఫీమేలా ఉంటుంది, థర్డ్ జెండర్ అనేది ఉండదు. అది కూడా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ అంశాలన్నీ కవర్ చేస్తూ మనకి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే చట్టంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, వీళ్ళకి సంబంధించిన డిస్క్రిమినేషన్ ఉండకూడదని మాత్రమే మాట్లాడింది. వీళ్ళకి కొన్ని హక్కులను కల్పిస్తూ మాత్రమే చట్టాన్ని తీసుకొచ్చారు. రిజర్వేషన్ల గురించి చట్టంలో ఎక్కడ మాట్లాడలేదు. అయితే ఈ చట్టంలో వీళ్ళకి కల్పించినటువంటి హక్కులు, మనం రైట్స్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం కదా, ఈ చట్టం కింద వీళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటంటే రైట్స్ అండర్ దిస్ యాక్ట్. ఈ చట్టం కింద వీరికి ఉన్నటువంటి హక్కులు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే థర్డ్ జెండర్ పిల్లలకు కూడా మామూలు పిల్లలతో సమానంగా విద్యను అందించేటువంటి సౌకర్యాలు ఉండాలి. అలా తోటి విద్యార్థుల్లో మార్పు వచ్చేలా, టీచర్లలో మార్పు వచ్చేలా, స్కూళ్ళలో మార్పు వచ్చేలా, విద్యా వ్యవస్థలో మార్పు వచ్చేలా అవేర్నెస్ కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. అంటే రైట్ టు హ్యావ్ ఎడ్యుకేషన్ ఆన్ పార్ విత్ మేల్ చైల్డ్ అండ్ ఫీమేల్ చైల్డ్. ఫీమేల్ చైల్డ్ మేల్ చైల్డ్తో పాటు సమానంగా విద్యను చదువుకునే అవకాశం. అంటే వీళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్ పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు సమాజంలో మైనారిటీ వర్గం. సో కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో బాలుడు బాలిక అయితే ఎలా చదువుకుంటున్నారు, ఒక థర్డ్ జెండర్ బాలుడు కూడా అలాగే చదువుకునేటి మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి, అంటే రైట్ టు ఎడ్యుకేషన్. మామూలుగా థర్డ్ జెండర్ పిల్లలు 6th 7th వెళ్ళగానే గేలి చేయడం, తోటి పిల్లలు గేలి చేయగానే అవహేళన చేయగానే వీళ్ళు స్కూల్కి వెళ్లకుండా ఉండడం. సో ఇట్లాంటివి కనిపిస్తాయి. ఈవెన్ టీచర్స్ కూడా డిస్క్రిమినేషన్ పాటించడం, చుట్టూ ఉన్న వాళ్ళు డిస్క్రిమినేషన్ పాటించడం, అందువల్ల వీళ్ళు స్కూల్కి వెళ్ళకపోవడం ఇలా జరుగుతుందన్నమాట. సో అలాగే ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ ప్లేస్. పబ్లిక్ ప్లేస్లలో ఈక్వల్ యాక్సెస్ ఉండాలి. పబ్లిక్ ప్లేస్లలో ఈక్వల్ యాక్సెస్ ఉండట్లేదు, బస్సుల్లో ప్రయాణించలేకపోతున్నారు, అంటే పార్కుల్లో ఉండలేకపోతున్నారు, లేకపోతే అంటే కొందరు థర్డ్ జెండర్ పేరు మీద ఎవరో కొందరు కొన్ని తప్పులు చేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా అదే కోణంలో గాటగట్టి అదే కోణంలో చూడడం జరుగుతుంది. సో కాబట్టి పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ ప్లేసెస్లో వీళ్ళకి యాక్సెస్ కల్పించే విధంగా, వీరి పట్ల వివక్షత లేకుండా, వీరి పట్ల స్టిగ్మా లేకుండా ఉండాలి. అలాగే ఇంట్లో కూడా తల్లిదండ్రులతో కలిసి ఉండే హక్కు, తల్లిదండ్రులతో కలిసి ఉండే హక్కు లేదా కుటుంబంతో కలిసి ఉండే హక్కు వీళ్ళకు ఉంటుంది. కుటుంబంతో కలిసి ఉండే హక్కు. థర్డ్ జెండర్ అని చెప్పగానే వీడితో మా పరువు పోతుందని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఖచ్చితంగా వాడిని కూడా ఇంట్లో ఒక సభ్యుడిగా ట్రీట్ చేయాలి. ఎట్లా ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండాలి. గవర్నమెంట్ కూడా ఫెయిర్ ట్రీట్మెంట్, అందరితో పాటు సమానమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి.
కుటుంబంలో వివక్షత ఉండకూడదు, కుటుంబ వివక్షత. పబ్లిక్ ప్లేస్లలో వివక్షత ఉండకూడదు, కుటుంబంలో ఇంట్లో వాళ్ళు కూడా వివక్షత చూపించకూడదు. వాడికి కూడా సమాజంలో రైట్ టు మూవ్మెంట్, స్వేచ్ఛగా సంచరించేటువంటి హక్కు వాడికి కూడా అందరితో పాటు ఉంటుంది. అంటే థర్డ్ జెండర్ అని చెప్పేసి రెంటు అంటే కిరాయికి ఇవ్వకుండా ఉండకూడదు, ఆఫీస్లోకి రానివ్వకుండా ఉండకూడదు. ఓకే, పబ్లిక్ ప్లేస్లలో ఏదైనా అవకాశం హాస్పిటల్ పోయినప్పుడు డినే చేయకుండా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం వాడికి నేను థర్డ్ జెండర్ అని సెల్ఫ్ ఐడెంటిటీ, నేను థర్డ్ జెండర్ని అని చెప్పుకునేటువంటి హక్కు వాడికి ఉంటుంది. చెప్పుకునేటువంటి హక్కు కాదు, వీడికి ఐడి కార్డు కూడా తీసుకునే హక్కు ఉంటుంది. ఎలా? థర్డ్ జెండర్గా గుర్తింపు కార్డు, థర్డ్ జెండర్ గుర్తింపు కార్డు. ఎవరిస్తారు థర్డ్ జెండర్ గుర్తింపు కార్డు? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని థర్డ్ జెండర్గా గుర్తిస్తూ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అఫీషియల్ రికార్డులో థర్డ్ జెండర్ అని మెన్షన్ చేయాలి. అఫీషియల్ రికార్డ్స్లో థర్డ్ జెండర్, మేల్ ఫీమేల్ అయితే ఎలా పెడుతున్నారో సేమ్ అలాగే థర్డ్ జెండర్ అని పెట్టాలి. అలాగే ప్రతి పబ్లిక్ ఆఫీస్లో ఒక 1 ఆఫీసర్ను పెట్టాలి, ఒక అధికారిని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి థర్డ్ జెండర్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే, వాళ్ళ మీద వివక్షత ఉంటే చెప్పుకోవడానికి, ఆ సమస్య తీర్చడానికి, అట్లాంటి సమస్య మళ్ళీ రాకుండా చూడడానికి పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక థర్డ్ జెండర్ రైట్స్కి సంబంధించి ఒక 1 నోడల్ ఆఫీసర్ని, ఆ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తిని పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వీరికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సర్వీసెస్, రిహాబిలిటేషన్ కల్పించాలి. కౌన్సిలింగ్ సర్వీసెస్ దేని మీద? వారి యొక్క హెల్త్ మీద, HIV AIDS మీద, వారి యొక్క స్పెషల్ హెల్త్ నీడ్స్ మీద, ప్రత్యేక ఆరోగ్య అవసరాల గురించి, వారి యొక్క హక్కుల గురించి రెగ్యులర్గా వాళ్ళకి రైట్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నిమ్న భావనని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ చట్టం కింద ఇన్ని హక్కులు. అంటే పబ్లిక్ ప్లేస్లో అందరితో సమానంగా తిరిగే హక్కు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండే హక్కు, పబ్లిక్ ప్లేస్ని అందరూ ఉపయోగించుకునే హక్కు, ప్రభుత్వానికి మరియు ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అందరు పిల్లల్లాగా చూడాలి, ఎంప్లాయీస్ అందరు పిల్లల్లాగా చూడాలి. అలాగే సమాజంలో అన్ని ప్లేస్లకు తిరిగేటువంటి హక్కు, వారికి కూడా కిరాయికి అంటే రెంట్కు ఉండేటువంటి హక్కు, మేము థర్డ్ జెండర్ అని ఐడెంటిఫై చేసుకొని గుర్తింపు కార్డు కూడా తీసుకునేటువంటి హక్కు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా. అఫీషియల్ రికార్డ్స్లో థర్డ్ జెండర్ అని పెట్టడం, గవర్నమెంట్ నుంచి రిహాబిలిటేషన్ ఫెసిలిటీసు, కౌన్సిలింగ్ ఫెసిలిటీసు ఖచ్చితంగా కలిగి ఉండేటువంటి హక్కుని స్పెషల్ హెల్త్ కేర్ విషయంలో క్లియర్గా చెప్పించట. వీళ్ళ కోసం స్పెషల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ అని ఈ రకమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ హక్కుల ఉల్లంఘనకు ఎవరైనా పాల్పడినా, వాళ్ళని శారీరకంగా బాధ పెట్టినా, మానసికంగా బాధ పెట్టినా, గేలి చేసినా, నెట్టేసినా, లేకపోతే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించినా, లేకపోతే బస్సులో బస్సులో మాతో పాటు నువ్వు ప్రయాణం చేయొద్దని దింపేసినా, ఎలాంటి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ప్లేస్లలో థర్డ్ జెండర్ని, వాళ్ళు థర్డ్ జెండర్ కాబట్టి వాళ్ళని వివక్షతకు గురి చేసిన, వాళ్ళని హీనంగా మాట్లాడినా, తక్కువ చేసి చూసినా వాళ్ళకి పనిష్మెంట్ ఎన్ని రోజులంటే 6 నెలల నుంచి 6 months to 2 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. వీళ్ళ హక్కులకు భంగం కలిగిస్తే, థర్డ్ జెండర్ హక్కులకు భంగం కలిగిస్తే. గుర్తుపెట్టుకోండి బాగా, 6 నెలల నుంచి 2 సంవత్సరాలు వీళ్ళకి జైలు శిక్ష ఉంటుంది ఎవరైతే థర్డ్ జెండర్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడతారో. ఎట్ ద సేమ్ టైం ఈ చట్టం చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, థర్డ్ జెండర్ కోసం ఒక కౌన్సిల్ని, నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దాన్నే నేషనల్ కౌన్సిల్ ఫర్ థర్డ్ జెండర్ అంటారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ థర్డ్ జెండర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ అన్న థర్డ్ జెండర్ అన్న ఒకటే, ట్రాన్స్జెండర్ పర్సన్స్, దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, దీన్నే NCTP అంటారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఈ కౌన్సిల్ చట్ట ప్రకారం ఏర్పడింది. ఏ చట్టం ప్రకారం? ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాగా,
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ లాగా ఇది కూడా ఒక చట్టబద్ధ సంస్థ. ఈ సంస్థని ఆగస్ట్ 21, 2020 ఏర్పాటు చేశారు. లేటెస్ట్గా ఆగస్ట్ 21, 2020 ఏర్పాటు చేశారు. దీంట్లో 30 మంది సభ్యులు ఉంటారు. 30 మంది సభ్యులు ప్లస్ ఒక మెంబర్ సెక్రటరీ ఉంటాడు. సభ్యులు మాత్రం 30 మంది ఉంటారు. సో ఈ 30 మంది సభ్యులు ఎవరు అని చూసినప్పుడు 30 మంది సభ్యులు ఎవరు అని చూసినప్పుడు మనకి 30 మంది సభ్యులు ఉంటారని చెప్పాం కదా. 30 మంది సభ్యులు ఎవరని చూసినప్పుడు ఒకరు ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉంది కదా, సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి ఉన్నాడే, ఆ మంత్రి దీనికి చైర్పర్సన్గా ఉంటాడు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో ఉన్నటువంటి ఉపమంత్రి, మినిస్టర్ ఫర్ స్టేట్ అంటారు, ఉపమంత్రి లేదా సహాయ మంత్రి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కు సంబంధించినటువంటి సహాయ మంత్రి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్కి మంత్రిగా తవర్చంద్ గెహ్లాట్ ఉన్నాడు. సో ఈ సహాయ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ తవర్చంద్ గెహ్లాట్ అయితే ఉన్నాడో ఆయన చైర్పర్సన్గా ఉంటాడు. అదే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సహాయ మంత్రి ఎవరు, వైస్ చైర్మన్గా ఉంటారు. సో అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కు సంబంధించినటువంటి సెక్రటరీ ఒక మెంబర్గా ఉంటాడు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కు సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటాడు కదా, ఆయనే ఒక మెంబర్గా ఉంటాడు. అలాగే 10 డిపార్ట్మెంట్స్ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. 10 డిపార్ట్మెంట్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్రిజన్ వెల్ఫేర్ నుంచి, మైనారిటీ వెల్ఫేర్ నుంచి, ఉమెన్స్ వెల్ఫేర్ నుంచి, తర్వాత ఎస్సీ వెల్ఫేర్ నుంచి, ఎస్టీ వెల్ఫేర్ నుంచి, సో హోమ్ మినిస్ట్రీ నుంచి, ఇలా 10 డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్లో ఉన్నటువంటి 10 డిపార్ట్మెంట్ నుంచి 10 మెంబర్స్ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ సెక్రటరీ స్థాయికి సంబంధించినటువంటి 10 మంది వ్యక్తుల్ని రిప్రజెంటేటివ్స్గా 10 డిపార్ట్మెంట్స్ నుంచి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకుంటుంది. సో వీళ్ళు ఎంతమంది అయ్యారు, 13 మంది. వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు. అంటే ఎవరు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్కి చైర్పర్సన్గా ఉంటాడో వాళ్ళు ఆటోమేటిక్గా నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి చైర్మన్గా ఉంటాడు. సో సహాయ మంత్రి కూడా ఆటోమేటిక్గా కౌన్సిల్కి చైర్మన్గా ఉంటాడు. అలాగే ఆ మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ ఆటోమేటిక్గా మెంబర్గా ఉంటాడు. అలాగే ఈ 10 డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీలు కౌన్సిల్లో మెంబర్గా ఉంటారు. కాబట్టి ఈ 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. అలాగే ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అలాగే ఒక్క రిప్రజెంటేటివ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నుంచి ఉంటాడు. వీళ్ళు కూడా జాయింట్ సెక్రటరీ క్యాడర్ ఆఫీసర్లే. ఉంటారు. సో అలాగే 5 ట్రాన్స్జెండర్స్, 5 సభ్యులు ఉంటారు. 5 ట్రాన్స్జెండర్స్ ఉంటారు. 5 ట్రాన్స్జెండర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే 3వ లింగం వారికి సంబంధించినటువంటి అంశాలకు పై పోరాడిన వారు 5 ఉంటారు. డైరెక్ట్గా ట్రాన్స్జెండర్స్ 5 ఉంటారు. అలాగే ఒక 5 స్టేట్ రిప్రజెంటేటివ్స్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి 5 సభ్యులు. వీళ్ళు రొటేషన్ పద్ధతులు ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి ఉందనుకోండి సభ్యత్వం, నెక్స్ట్ తెలంగాణ వ్యక్తికి, అంటే మొత్తం మీద ఒకేసారి ఇన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క రిప్రజెంటేషన్ పెట్టలేం. కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా యూనియన్ టెరిటరీస్ మరియు స్టేట్స్కి సంబంధించి 5 రిప్రజెంటేషన్ తీసుకుంటారు. మొత్తం మీద 30 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళేమో రొటేషన్ మెథడ్. రొటేషన్ మెథడ్లో 5 రిప్రజెంటేటివ్స్ స్టేట్స్ నుంచి ఉంటారు. ఇలా మొత్తం 30 మంది సభ్యులతో నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్ ఏర్పడడం జరిగింది. బట్ దీన్ని గుర్తుపెట్టుకోండి, చైర్మన్గా మాత్రం బై డిఫాల్ట్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చైర్పర్సన్గా ఉంటాడు. ఆ మంత్రిత్వ శాఖకి చెందిన సహాయ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటాడు. ఆ మంత్రిత్వ శాఖకి చెందిన సెక్రటరీ మెంబర్గా ఉంటాడు.
10 డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు చెందిన 10 డిపార్ట్మెంట్స్ నుంచి 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు జాయింట్ సెక్రటరీ ఆఫీసర్స్. వీళ్ళు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఎన్హెచ్ఆర్సీ నుంచి ఒక రిప్రజెంటేటివ్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన వాళ్ళు. అలాగే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ఎవరైతే స్వయంగా ట్రాన్స్జెండర్స్ ఉంటారో అలాంటి వ్యక్తులు 5గురిని తీసుకుంటారు. ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వారిని 5గురిని తీసుకుంటారు. 5గురిని మాత్రము అన్ని రకాల స్టేట్స్ మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ తీసుకుంటారు. ఈ 5గురిని రొటేషన్ మెథడ్లో తీసుకుంటారు. సో వీరి యొక్క పదవీ కాలం ఎంత అంటే 3 years. మెంబర్స్ యొక్క పదవీ కాలం 3 years. ఈ కౌన్సిల్ ఏం చేస్తుంది? నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క జాతీయ మండలి, తెలుగులో చెప్పాలంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల జాతీయ మండలి ఎన్సిటిపి ఏం చేస్తుంది అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సమాజంలో ఎదురవుతున్న వివక్షతలు, అన్యాయాలు, అక్రమాలు, వారి యొక్క సంక్షేమము, దానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వడం, వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడం, అమలు చేయడం, అవసరమైనప్పుడు వారికి సంబంధించిన అంశాలపై రిపోర్ట్లు తయారు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం అనేది ఈ యొక్క కౌన్సిల్ చేస్తుంది. ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి, రైట్స్ ఇష్యూస్కు సంబంధించి రీసెంట్గా వచ్చిన కమిషన్ కాబట్టి, రీసెంట్గా వచ్చిన చట్టం కాబట్టి దీని నుండి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేది 2019వ సంవత్సరంలో తీసుకొచ్చారు. December 5, 2019 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఇది ట్రాన్స్జెండర్స్ ఎవరు మరియు పర్సన్స్ విత్ ఇంటర్సెక్స్ వేరియేషన్ ఎవరు అనే పదాన్ని డిఫైన్ చేసింది. కుటుంబం నుంచి మొదలు పెడితే సమాజం వరకు ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొంటున్నటువంటి రకరకాల వివక్షతలకు వ్యతిరేకంగా వీరికి హక్కు కల్పించడం జరిగింది. ఎవరైనా వీరి పట్ల వివక్షతను ప్రదర్శిస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష. అలాగే ఈ చట్టం వీరి యొక్క హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండలి పేరే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ని 21 ఆగస్టు 2020న 30 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ్యుల యొక్క పదవీకాలం 3 సంవత్సరాలు. ఈ యొక్క కౌన్సిల్కి, ఈ యొక్క మండలికి చైర్మన్గా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటాడు. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ ట్రాన్స్జెండర్స్ రైట్. థ్యాంక్ యూ.